రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతంగా మారిపోయింది. అక్కడక్కడ కూడా చిరుజిల్లులు కురవగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి కూడా వాతావరణం అంతా చల్లబడిపోయింది. అక్కడక్కడ చిరుజిల్లులు కురుస్తూ ఉన్నాయి, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. సో మరో 2 రోజుల పాటు వర్ష సూచన ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అంజుమా జాయిన్ అవుతున్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. అంజుమా, ప్రస్తుతం చూస్తున్నాం తెలంగాణలో మొత్తం చల్లబడిపోయింది వాతావరణం అంతా, వర్షాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఎన్ని రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది? ఎస్ మౌనిషా, మనం చూసినట్లయితే కూడా ఉదయం నుంచి మనకు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం 11 గంటల నుంచే మనకు వాతావరణం కొంచెం ఆకాశం కూడా మేఘావృతం అయ్యి ఉంది. అదేవిధంగా అక్కడక్కడ చిరుజల్లులు, దీంతో పాటు తేలికపాటి వర్షాలు కూడా కురిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు రానున్న 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలహీనపడటం, దీంతో పాటుగా తూర్పు గాలులు కూడా వీస్తుండటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన అనేది ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక దీంతో పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, చలి తీవ్రత కూడా మనకు తగ్గిపోయింది. అన్ని జిల్లాలలో మనకు డబుల్ డిజిట్ లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక రానున్న 2-3 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. తెల్లవారుజామున అక్కడక్కడ మనకు పొగమంచు ఉన్నప్పటికీ కూడా చలి తీవ్రత అంత అధికంగా ఉండేటువంటి అవకాశం లేనట్లుగా కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం, అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైతే అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ అంజుమా.